5 నెలలుగా గత 5 నెలలుగా హైదరాబాద్ తెలంగాణ పేద ప్రజలు అరచేతిలో ప్రాణం పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. మొట్టమొదటి ఎక్కడ మొదలైంది? హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల పక్కపొంటి కట్టుకున్నటువంటి బస్తీలు కావచ్చు, పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇళ్ళు కావచ్చు, హైడ్రా పేరిట నోటీసులు లేకుండా కనీసం సామాన్లు తీసుకుపోతాం, మీ కాళ్ళు మొక్కుతామని చెప్పి కాళ్ళ మీద పడ్డప్పటికి కూడా బూటు కాళ్ళతో తన్ని ఆ ఇల్లు కూలగొట్టినటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజానికంలో ఒక ఆందోళన మొదలైంది. ఈ ముఖ్యమంత్రి పేదల కోసం, ఈ ముఖ్యమంత్రి ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి మేము ఓట్లేస్తే, ఈ ముఖ్యమంత్రి వాళ్ళకం చూస్తూ ఉంటే పేదల ఇల్లు కూలగొట్టి గూడు లేకుండా చేసి ఇవాళ మా బతుకుల్లో మట్టి కొడుతున్నాడనేటువంటి భావన అప్పుడే వచ్చింది. నేను 4-5 నెలలుగా అనేక చెరువుల దగ్గర తిరిగిన. అది షెఫిల్గూడ చెరువు కావచ్చు, అది అల్వాల్ చెరువు కావచ్చు, బోయినపల్లి చెరువు కావచ్చు, కూకటిపల్లి నల్ల చెరువు కావచ్చు, ఇవాళ 70 ఏళ్ల క్రితం కట్టుకున్న ఒడ్డెర కాలనీ జొన్నల బండ కావచ్చు. ఎక్కడికి పోయినా ఒకటే మాట, బిడ్డ మేము 70 ఏళ్ళ నుంచి ఉన్నాం బిడ్డ, మేము 50 ఏళ్ళ నుంచి ఉన్నాం బిడ్డ, మేమంతా 60 గజాలు 70 గజాలు ఇళ్లల్లో పని చేసుకొని కూరగాయలు అమ్ముకొని మా సర్వస్వాన్ని ఇక్కడ పెట్టుకున్నాం బిడ్డ అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్న తీరు నిజంగా బాధేసింది. మేము మొదట్లో మాట్లాడిన నాడు ఎవరు రిస్క్లోకి రాలేదు, కానీ ఒక నెల 15 రోజుల తర్వాత వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్లు సమాజానికి ముట్టి యావత్ ప్రజానికం అంతా కూడా వాళ్ళకు సాలిడారిటీ చెప్పిన తర్వాత ఆ దుర్మార్గపు ఆలోచనకి తోక ముడిచిండు రేవంత్ రెడ్డి. ఆ తదుపరి వెంటనే మళ్ళీ మూసి ప్రక్షాళన తెచ్చింది. మూసి ప్రక్షాళన అనేది ఒకవైపు ఏమో ఎవడన్నాడు 1,00,000 కోట్ల రూపాయలు, ఆయనే స్వయంగా ఈ మూసీని 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి లండన్ నగరంలో ఉన్నటువంటి తేమ్ నది లాగనో, లేకపోతే మొన్న వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఏ దేశానికైతే పోయి వాళ్ళు చూసొచ్చిండ్రో అలాంటి గొప్ప నది నిర్మిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఒకవైపేమో ఎవడన్నాడు మేము ఎక్కడ కూలగొడతలేము, ఎక్కడ ఎవరిని ఎల్లగొడతలేము, ఎక్కడ కూడా ఆందోళన పడాల్సి అక్కర్లే అని చెప్పి ఒకవైపు చెప్తూనే మరోవైపు మొన్న 140 కోట్ల రూపాయలు డిపిఆర్ కోసం ఇచ్చిన ఆ రిపోర్ట్ వస్తుందని చెప్పి ఒకవైపు చెప్తున్నాడు. మొన్న నల్లగొండ జిల్లా రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి బస్తీ వాసులు అడ్డుకోవడం వల్లనే మూసి ప్రక్షాళన జరుగుతలేదు, దాని వల్లనే చెర్లల్లో రసాయనాలు నిండుతూ ఉన్నాయి, దాని వల్లనే మీ పంటకుండా పోతున్నాయని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఇక్కడ నేను 3 నెలలే పనిగిరి కాలనీ కావచ్చు, మారుతి నగర్ కావచ్చు, ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఎంత భయంకరమైన సత్యాలు బయటకు వస్తున్నాయంటే, మీరు ఇప్పుడు షూట్ చేసుకోండి, ప్రతి ఇంటి యజమాని కోర్టుకు పోయి 20,000 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని 50,000 ఖర్చు పెట్టుకొని మా ఇల్లు కూలగొట్టొద్దని చెప్పి స్టే తెచ్చుకున్నారు వాళ్ళు. ఇక్కడ గతంలో ఎవరైతే ఇళ్లలో కిరాయిలకు ఉండేదో కిరాయిదారులంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కిరాయి మీదనే బతికే కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు రోడ్ల మీద పడ్డారు. ఇక్కడ 3 నెలలుగా 4 నెలలుగా ఓ ఇల్లు అమ్ముదామంటే కానీ, ఓ ఇల్లు కొందామంటే కానీ ఎక్కడ లేదు. ఇక్కడ ఒకవేళ తన కొడుకు అమెరికాకు పోవాలంటే, తన బిడ్డకైనా పెళ్లి చేయాలనుకుంటే, లేకపోతే తనకి ఏదైనా ఆపద వస్తే ఇల్లు అమ్ముకునేటువంటి ఆస్కారం లేదు. ఇక్కడ బ్యాంకు రుణాలు రావు. ఇక్కడ ఏదైనా ఇల్లు బ్యాంకులో పెట్టి తెచ్చుకుందామంటే బ్యాంకు రుణాలు రావు. ఇవాళ ఇక్కడనే సాగర్ అపార్ట్మెంట్స్ అని ఒకటి కడుతున్నారు. సాగర్ అపార్ట్మెంట్స్ వాళ్ళు 3 సంవత్సరాల క్రితం అందరూ అడ్వాన్స్ ఇచ్చిండ్రు, సగం డబ్బులు కట్టిండ్రు, అది ఇవాళ పూర్తి అయిపోయింది. ఇవాళ వాళ్ళ యజమాని దగ్గర పోయి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా మీ ఇల్లు మాకొద్దు, మీ అపార్ట్మెంట్ మాకొద్దు, మా డబ్బులు మాకు ఏమంటున్నారు. ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఆయన మాట ఏంటంటే, నాకు మరో మార్గం లేదు సారు, ఆత్మహత్యనే చేసుకోవాలి, లేకపోతే నేను ఇళ్ళన్నా అమ్ముకోవాలి తప్ప వేరే మార్గం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ పనిగిరి కాలంలో ఇప్పటిదాకా ఆయన అంటుండే పూర్ణం ప్రభాకర్ గారు మేము బలవంతంగా చేస్తలేమని చెప్పి, ఇక్కడనే గీత అంటే ఆమె ఉన్నది, ఆమె ఇంటర్వ్యూ తీసుకోండి, 9 నెలల గర్భవతి ఆమె అన్న ఒక మాట ఏంటంటే, అంటే మనిషి అంటోని చెలింపజేస్తుంది. అది నాకు డెలివరీకి ఇంకా 3 రోజుల డేట్ ఉన్నది, నేను నా ఇంట్లో డెలివరీ అవుతా, ఒక 1 మంత్ టైం ఇవ్వండి వెళ్ళిపోతా అని చెప్పి బలవంతంగా నెట్టేసి
నెల రోజులు లేదు గిల్ రోజులు లేదు, నువ్వు కనుక వెళ్ళకపోతే ఇంత డబుల్ బెడ్రూమ్ కూడా రాదు అన్న మాట అది. ఆ పక్కకే ఉంటుంది ఒక ఆమె పేరు నాకు సంధ్యారాణి. సంధ్యారాణి ఖాళీ చేసే పోయింది, మొత్తం సంధ్యారాణి ఖాళీ చేసుకొని పోయింది. పోతుంటే కాలనీ వాసులు అడ్డుకొని పోలీసులు ఏం చేయలేరు, గవర్నమెంట్ ఏం చేయలేదు, మేము ఉంటాం మీకు అండాలని చెప్పి మళ్ళీ సామాన్లు దించిపిచ్చి అక్కడ ఉంచారు. ఇంకొక ఆమె టైలరింగ్ చేసుకొని బతుంది, ఆమె భర్త లేడు పాపం. తన ఊర్లో ఉన్న సర్వస్వాన్ని అమ్మి ఇక్కడ చిన్న షెడ్ వేసుకొని మిషన్ కుట్టుకొని తన కుటుంబాన్ని తన పిల్లల్ని పోషించుకునేటువంటి మహిళ. ఆమె పేరేందో నాకు తెలియదు, కానీ ఆమె ఏడుసుడు అంటే మామూలు ఏడుసుడు కాదు. ఇక్కడ ఒక ఆయన